ఇక్కడ వాక్యం వింటున్నటువంటి వారిలో లేరంటారా? మీ అన్నకు మంచి ఉద్యోగం వస్తే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. మీ అక్కకు మంచి సంబంధం దొరికితే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. నీ చెల్లి మంచి మార్కులతో పాస్ అయితే, నీ అన్నయ్య మంచి మార్కులతో పాస్ అయితే నువ్వు మూతి ముడుచుకుంటున్నావు. సొంత అక్క లేక చెల్లి లేక అన్న తమ్ముడు బాగుపడితే చూడలేకపోతున్నావు, వర్ధిల్లితే చూడలేకపోతున్నావు, హెచ్చించబడితే చూడలేకపోతున్నావు, స్థిరపడితే చూడలేకపోతున్నావు, మంచి ఇల్లు కొనుక్కుంటే, ఒక మంచి కారు కొనుక్కుంటే చూడలేకపోతున్నావు. పరాయి వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి కనీసం నీ తోబుట్టు బాగుపడితే చూడలేకపోతున్నావే. నీకేముందో తెలుసా? అసూయ నీలో ప్రవేశించిందంటే వినో, అపవిత్రాత్మ ప్రవేశిస్తుంది, దురాత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా అసూయని దగ్గరికి రాకండి. ఎవరైనా వాళ్ళ జీవితంలో పొందుకున్నటువంటి విజయాన్ని నీతో పంచుకుంటే మనసారా సంతోషించు, మనపూర్వకంగా అభినందించు. అది దేవుడు చూసినప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు.